చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు నవ్య. ఇవాల్టి నవ్యాలో మనం అందమైన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. ఇవి చూస్తే డోర్ హ్యాంగిల్స్ అండి. ఎంతో అందంగా టాటాయిస్తో వీళ్ళు చేత్తో తయారు చేసిన హ్యాంగిల్స్ అనమాట. ఎటువంటి ప్లాస్టిక్ వాడకం లేకుండా ఫుల్ న్యాచురల్గా ఉంటాయండి ఇవన్నీ. ఇక్కడ చూస్తే ఇవన్నీ వీళ్ళు చూస్తే పర్ల్స్ వేశారు అని అంతేకాకుండా ఇక్కడ టాటాయిస్ అనేటి వాళ్ళు క్లాత్ అండ్ కాటన్ యూజ్ చేసి ఇవి చేశారండి. టాటాయిస్ అనేటివి కూడా ఈ టాటాయిస్ చూస్తే మీరు ఇక్కడ అన్ని ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్లో చేశారు. ఆల్ కలర్లో ఇది మిక్స్ అయి ఉందండి. ఇక్కడ చూస్తే టాటాయిస్ అనేటివి కూడా ఇక్కడ చూస్తే చూడండి. ఇక్కడ టాటాయిస్ ఒకటి పింక్, ఒకటి వైట్, ఎల్లో, పింక్ అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్తో ఉంది. ఇక్కడ ఎండింగ్ ప్లేస్లో చూస్తే వీళ్ళు చక్కగా డివోషనాలిటీ అనేది ఉట్టిపడేలాగా ఇక్కడ గంటను అనేది వీరు ఇక్కడ చేశారండి, క్రియేట్ చేశారు. అండ్ మొత్తం కూడా ఇక్కడ చూస్తే వీళ్ళు ప్రతి టాటాయిస్కి గ్యాప్ ఇస్తూ వీళ్ళు ఇక్కడ బీడ్స్ అనేటివి వేశారండి. బీడ్స్ కూడా ఎంతో షైనీగా చాలా బాగున్నాయండి. చాలా క్రియేటివిటీగా కూడా ఉంది అని చెప్పచ్చు ఈ డోర్ హ్యాంగిల్స్ అనేటివి కూడా. ఇక్కడ చూస్తే టాటాయిస్ కూడా ఎంతో అందంగా చాలా బాగా అసలు ఎలా చేశారా అని అనిపించేలా ఉన్నాయండి ఇవి. చూసారు కదా ఎంతో అందమైన డోర్ హ్యాంగిల్ని. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ఇవి చూడండి ఫిష్తో చేసిన హ్యాంగిల్స్ అండి. ఇవి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ప్రతి ఫిష్కి గ్యాప్ ఇస్తూ వీళ్ళు ఇక్కడ బీడ్స్ అనేవి వేసేసారు. ఇక్కడ ఈ బీడ్స్లో కూడా వీళ్ళు వైలెట్, గ్రీన్, వైట్ అనేది యూజ్ చేశారు. ప్రతి ఫిష్కి కూడా ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క కలర్ అనేది ఇచ్చేసారు వీళ్ళు. గ్రీన్, పింక్ అండ్ వైలెట్ ఆల్ కలర్స్ కూడా మిక్స్ అయిపోయాయండి. అండ్ నార్మల్గా పల్లెటూళ్ళలో చిన్న చిన్న ఇళ్ళలు, గుమ్మాలు ఉంటాయి కదా, వాటికి ఇలాంటివి డెకరేటివ్గా చాలా అందంగా కనిపిస్తాయి. హై క్లాస్ వాళ్ళకి కూడా చాలా అందంగా కనిపిస్తాయండి ఇవి. చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ లోపల వీళ్ళు కాటన్ అనేది యూజ్ చేశారండి. ఓన్లీ వీళ్ళు స్వింగ్ మిషన్తో స్టిచ్ చేసి అండ్ హ్యాండ్మేడ్తో చేశారండి ఇవన్నీ. చూసారా ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. దీనికి కూడా వీళ్ళు ఇక్కడ ఫినిషింగ్ కోసం ఇక్కడ చూస్తే ఇక్కడ బెల్స్ ఇచ్చేసారండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయంటే నిజంగా అండి అసలు చాలా కష్టం ఉంటే తప్ప ఇలాంటి క్రియేటివిటీ రాదని చెప్పచ్చు. అంత బాగున్నాయి ఇవి. సో చూసారు కదా ఎంతో చక్కగా ఫిష్ లాగా తయారు చేసిన హ్యాంగిల్స్ని. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ఇది చూసారా అండి గడ్డితో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. పాతకాలంలో చేపలను యూజ్ చేసేవాళ్ళు, ఫోల్డ్ చేసేవాళ్ళు, గుర్తుందా? సో అలాంటి గడ్డితో చేసినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ అండ్ లెదర్ యూజ్ చేశారు వీళ్ళు. మొత్తం కూడా ఇక్కడ లెదరు అండ్ గడ్డే యూజ్ చేశారండి. ప్లాస్టిక్ అనేది ఎక్కడ వీళ్ళు యూజ్ చేయలేదు. ఇక్కడ చూస్తే వీళ్ళు ఫ్రంట్లో కూడా ఒక చిన్న జిప్ ఇచ్చారు అండ్ ఇక్కడ మిడిల్లో 2 జిప్స్ ఇచ్చారండి. ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇలాంటివి డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నార్మల్ మనం పౌడర్ ప్యాడ్ అవి పెట్టుకుంటాం కదా, సో వాటి కోసం ఇలాంటివి చాలా అంటే చాలా సింపుల్గా, చాలా సాఫ్ట్గా, చాలా బాగున్నాయండి. ఎప్పుడు పొల్యూషన్ని పెంచి ఆ ప్లాస్టిక్ని వాడడం ఎందుకండి? సో ఇలా లెదర్ అండ్ ఇలా గడ్డితో చేసినట్టు కూడా చాలా అందాన్ని ఇస్తాయని ఇలాంటివి చూసినప్పుడే మనకు తెలుస్తుందండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అసలు చాలా బ్రౌన్ కలర్లో ఎంతో చక్కగా ఉన్నాయండి ఇవి. శారీస్ మీదకి కానీ లేకపోతే జాబ్కి వెళ్ళేటప్పుడు డ్రెస్సుల మీదకి కానీ చాలా చక్కగా ఉంటాయండి ఇలాంటివి. చూసారు కదా ఈ హ్యాండ్ బ్యాగ్ని. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ఇది చూడండి గడ్డితో చేసిన హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది మొత్తం కూడా చాప మెటీరియల్తో చేశారండి ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది. దీంట్లో లెదర్ కూడా యూజ్ చేయలేదండి. ఓన్లీ క్లాత్ అండ్ ఈ ఎండుగడ్డిని మాత్రమే యూజ్ చేశారు. దీనికి కూడా చూస్తే వీళ్ళు ఇక్కడ డిజైన్ అనేది ఇచ్చేసారు. చూసారు ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా రెడ్ కలర్ డిజైన్తో మొత్తం రెడ్ అండ్ బ్లాక్ క్లాత్తో ఈ హ్యాండ్ అనేది కూడా చేశారు. చాలా చక్కగా ఉందండి ఇది కాలేజ్ అమ్మాయిలకి చాలా బాగుంటుందండి. ఎక్కడికైనా చిన్నగా షాపింగ్స్కి వాటి కోసం వెళ్తున్నప్పుడు ఇది చాలా చక్కగా కనిపిస్తుందండి. లోపల కూడా ఒక చిన్న జిప్ ఇచ్చేసారు. చూసారా ఎంత అందంగా ఉందో. 1 సైడ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఇంకా బ్యాక్ విషయానికి వస్తే బ్యాక్లో వీళ్ళు ఈ డిజైన్ని హాఫ్ వరకు ఇచ్చేసారు. మిగిలిన హాఫ్ అనేది వీళ్ళు నార్మల్ గడ్డిలాగా వేసేసారు. చూసారు ఇక్కడ ఎంతో అందంగా ఉందో. చూసారు కదా ఎంతో అందమైన లాంగ్ హ్యాండ్ బ్యాగ్ని. ఇప్పుడు మనం ఇంకొక హ్యాండ్ బ్యాగ్ చూద్దాం.
ఇవి చూడండి మ్యాట్స్ అన్నమాట. ఇవి డైనింగ్ టేబుల్ మ్యాట్స్. సో డైనింగ్ టేబుల్ మీద వేసుకోవడానికి ఎంత చక్కగా ఉన్నాయో ఈ మ్యాట్స్ చూసారా. ఇది దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి. ఇది చిన్నది ఇంకా ఇది పెద్దదన్నమాట. ఇది సెట్. ఇప్పుడు మనం తినే ప్లేస్లో చైర్ ముందర మన ప్లేట్ కింద వేసుకోవడానికి ఒక మ్యాట్ అయితే మనం తెచ్చిన ఫుడ్స్ అన్నీ సర్వ్ చేసేటప్పుడు పెట్టడానికి ఇంకొక మ్యాట్ అనమాట. సో అన్నీ వీళ్ళు సెట్ ఇచ్చేసారు ఇక్కడ మ్యాట్స్ చూస్తే. ఇదంతా కూడా వాళ్ళు హ్యాండ్మేడ్ చేశారండి. ఇదంతా ప్యూర్ గడ్డితో చేసిన మ్యాట్స్ అనమాట. ఇవి క్లాత్ యూజ్ చేశారు మొత్తం బార్డర్కి వీళ్ళు. ఎందుకంటే ఆ గడ్డి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించడానికి వీళ్ళు క్లాత్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక కలర్ విషయానికి వస్తే వీళ్ళు రెడ్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ని వీళ్ళు యూజ్ చేశారండి. చూసారా ఎంత చక్కగా ఉందో. ఆ కలర్ కూడా వీళ్ళు పెయింట్ వేయకుండా చక్కగా దాన్ని థ్రెడ్తో అనేది వాళ్ళు డిజైన్ తీసుకొచ్చారండి. థ్రెడ్ నల్లుకుంటూ ఆ కలర్ డిజైన్ తెచ్చారు. చాలా చక్కగా ఉంది చూసారా ఇలాంటివి. ఇప్పుడు గ్లాస్తో చేసిన టేబుల్స్ ఉంటాయి కదండి, ఆ టేబుల్స్ మీద ఇవి వేయడం వల్ల చాలా అందంగా ఉంటాయి. వుడ్తో చేసిన వాటి మీద వేయడం వల్ల కూడా ఇంకా అందం పెరిగిద్ది. సో ఎలాంటి డైనింగ్ టేబుల్స్ అయినా ఎలాంటి సెట్ టేబుల్స్ అయినా సరే ఇవి చాలా అందంగా కనిపిస్తాయని చెప్పచ్చు. బట్ కలర్ మాత్రం మనం మీరు చూస్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో అందమైన డైనింగ్ టేబుల్ మ్యాట్స్ని. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ఇది చూసారండి చాప అండి. ఇది పూర్వకాలంలో అందరూ కింద కూర్చొని భోజనం చేసేవారు. అతిథులు వస్తే ఇలాంటి చేపను పరిచి దాని మీద కూర్చోబెట్టి బంతి భోజనం పెట్టేవాళ్ళు. పెళ్ళిళ్ళలో కావచ్చు, ఫంక్షన్స్లో కావచ్చు, ఇంటికి అతిథి వచ్చినా సరే ఇలాంటి చేపనే వేసేవారండి. ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెడిషనల్ అయింది. దీని మీద కూర్చొని తింటే చలువ అని పెద్దలు అంటారు. సో ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ వచ్చినట్టుంది. పాతకాలాన్ని మళ్ళీ రివర్స్ తీసుకొస్తున్నట్టే ఉందండి. అంత చక్కగా ఉంది. ఇక్కడ చూస్తే ఇదంతా మొత్తం అండి. దీని మీద దగ్గర ఒక 5 మంది అయినా కూర్చోవచ్చండి. అంత పెద్దగా ఉంది. ఇది చూసారా డిజైన్ కూడా వీళ్ళు ఎంత బాగా ఇచ్చారో. సేమ్ అండి ఇందాక మనం డైనింగ్ టేబుల్ మ్యాట్స్ చూసాం కదా, సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా ఇక్కడ ఈ కలర్ కావచ్చు, ఈ డిజైనింగ్ కావచ్చు మొత్తం కూడా వీళ్ళు థ్రెడ్తో ఇచ్చేసారు. ఎల్లో, బ్లాక్ అండ్ స్కై బ్లూ కలర్తో వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ బార్డర్ ఫినిషింగ్ వచ్చేసరికి వీళ్ళు క్లాత్ ఇచ్చేసారండి. బార్డర్ ఫినిషింగ్ కూడా ఎంత చక్కగా చూసారా. అసలు పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో ఈ మ్యాట్ అనేది. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ఇది చూడండి డోర్ పరదా అండి. దీనికి కూడా వీళ్ళు గడ్డితోనే చేశారండి. డోర్ పరదా కూడా వీళ్ళు ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. సో ఇలాంటివి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి. ఇవి చూసారా ఫోల్డింగ్కి ఈజీగా ఉండేటట్లు వీళ్ళు హ్యాండ్మేడ్ చేశారండి. ఇదంతా కూడా మనం ఇది డోర్ కర్టన్ లాగా వాడచ్చు. అండ్ మనము రూమ్స్ డివైడ్ చేయడానికి దీన్ని పరదాలాగా వాడచ్చు. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఫోల్డబుల్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. అండ్ దీన్ని కూడా వీళ్ళు డిజైన్ అనేది కూడా వీళ్ళు హ్యాండ్తో చేశారండి. మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ థ్రెడ్తోనే డిజైనింగ్ ఇచ్చారండి. కలర్ని కూడా థ్రెడ్తోనే ఇచ్చేసారు. కలర్ థ్రెడ్స్ని యూజ్ చేసి వీళ్ళు డిజైనింగ్ తీసుకొచ్చారంటే ఎంత గ్రేట్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోల్డ్ దగ్గర కావచ్చు, మొత్తం ఫినిషింగ్ దగ్గర కావచ్చు, అండ్ అంతేకాకుండా మనం అటాచ్ చేసే దగ్గర కావచ్చు, మొత్తం కూడా వీళ్ళు క్లాత్లో ఇచ్చేసారండి. మొత్తం క్లాత్తో స్టిచ్ చేశారు. అండ్ ఇదంతా కూడా బ్లూ కలర్లో ఉందండి. బ్లూ అండ్ గోల్డ్ కలర్లో చాలా అట్రాక్టింగ్గా ఉందని చెప్పచ్చు. ఇందులో కలర్స్ కూడా చాలా ఉండొచ్చు. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయని చెప్పచ్చు. ఎంతో అందమైన పరదాన్ని చూసారు కదా. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ఇది చూడండి మొత్తం గడ్డితో అల్లారండి. చేత్తో చేసిన గడ్డితో అల్లిన హ్యాండ్ బ్యాగ్ ఇది. ఇది నార్మల్గా చాపలాగా కూడా కాదండి. ఇది మొత్తం కూడా వీళ్ళు చేత్తోనే అల్లారు. ఇది గడ్డిని యూజ్ చేసి, ఎండుగడ్డిని యూజ్ చేసి అల్లారు హ్యాండ్ బ్యాగ్ అనేది. చూసారా ఎంత చక్కగా అల్లారో. అసలు దీని వైపు ఎక్కడే కానీ ఒక స్టిచ్చింగ్ చేయలేదు, ఏం చేయలేదు. స్టిచ్ చేయకపోయినా కానీ చాలా అందంగా చేత్తో అల్లారు. మీరు చూస్తే ఇక్కడ నాట్స్ కూడా పెట్టారు వీళ్ళు. సో దీన్ని బట్టి మనం నమ్మచ్చు అంత అందంగా అల్లారండి. అసలు చూసారా హ్యాండ్స్ దగ్గర కావచ్చు, ఒక క్రియేటివిటీని వాళ్ళు క్రియేట్ చేశారని చెప్పచ్చు. క్రియేటివిటీని క్రియేట్ చేశారు. సో అంత అందంగా ఉంది. ఇక్కడ చూస్తే ఒక వైపు ఒక కలరు, ఇంకొక వైపు ఇంకొక కలరు, అండ్ అంతేకాకుండా ఇక్కడ షేప్ ఇవ్వడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా వీళ్ళు క్రియేట్ చేశారండి. ఈ రౌండ్స్ కావచ్చు, ఈ రౌండ్ షేప్లో ఉన్న వాటికి కావచ్చు, అంత అందంగా ఉన్నాయి. అండ్ దీనికి హైలైట్ ఇచ్చేది ఏంటంటే ఈ బటన్ అండి. మొత్తం సింపుల్గా లేకుండా ఈ బటన్ అనేది రియాలిటీని చూపిస్తున్నట్టు ఇచ్చారు. ఈ బటన్ కూడా వాళ్ళు వుడ్తో చేసిన బటన్ అండి. ఇది కూడా ప్లాస్టిక్ యూజ్ చేయలేదు ఎక్కడే
కానీ సో అంత అందంగా ఉంది. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అండి. అండ్ బ్యాక్ కుషన్కి వస్తే ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా సేమ్ అలాగే తీర్చిదిద్దారు. చూసారు కదా ఎంతో అందమైన డోర్ హ్యాంగిల్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, డోర్ మ్యాట్స్ అండ్ పర్దాస్ కూడా మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.